టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మనతో ఉన్నారు. రామకృష్ణ గారు, ఎలా ప్రతి మహానాడు కూడా మీరు హాజరయ్యారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా, ఎలా ఈసారి ప్రత్యేకత ఏమనిపిస్తుంది? ఈసారి ఎప్పుడు కూడా మహానాడికి సమస్యలు డిఫరెంట్గా ఉంటాయి. అంచేత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సమస్యలు డిఫరెంట్, అంచేత జనరేషన్ కూడా డిఫరెంట్ కాబట్టి సమస్యలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ మనసులో పెట్టుకుని, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని రేపు భవిష్యత్తులో ఏ విధంగా వెళ్ళాలనేటువంటిది ఏ విధంగా చేయాలనే దాని మీద ఎక్కువ డిస్కషన్ జరుగుతాయి. తర్వాత నాయకత్వం కూడా ఇప్పుడు కొత్త నాయకత్వం వస్తుంది, యంగ నాయకత్వం వస్తుంది కాబట్టి యంగ నాయకత్వంలో యువ నాయకత్వంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే దాన్ని కూడా కొద్దిగా డీటెయిల్గా డిస్కస్ చేస్తారు. అంచేత భవిష్యత్తుకి పునాది ఈ యొక్క మహానాడు వేస్తుంది. అంటే తీర్మానాలు మీరే రూపొందించారు, ఎలాంటి తీర్మానాలు ఈసారి ప్రత్యేకంగా ఏమున్నాయి? దాదాపు ప్రత్యేకంగా అంటే రాజకీయ తీర్మానం ఎప్పుడు చేస్తాము. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాజకీయ తీర్మానం ఉంటుంది. అదేవిధంగా మిగతా తీర్మానాల్లో కొన్ని మార్పులు ఉన్నాయి. ఎంచేతంటే ఇప్పుడు మనకు ఉండేటువంటి ప్రతిపక్షం కూడా వాళ్ళేమో ప్రతిపక్షంగా బాధ్యతలు వహించడం లేదు. వాళ్ళని ప్రతిపక్షం అంటే ఓన్లీ ప్రభుత్వాలను తిట్టడం, వ్యక్తులను తిట్టడం అనే రీతిలో ప్రతిపక్షం ఈరోజు ఉంది. ఇంతకుముందు అలా లేదు. అంచేత ప్రతిపక్షాన్ని కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఏ విధంగా ఉందనేటువంటి దాని మీద కూడా చర్చ జరగాలి. జరిగితే ప్రతిపక్షం పార్టీ ఏ రోల్ చేయాలి, అదే ప్రభుత్వం ఏ రోల్ చేయాలి. ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, ఏదైనా తప్పు ఉంటే దాంట్లో అనుమానం లేదు. కానీ వ్యక్తులను విమర్శించడం, పార్టీలను విమర్శించడం ఇది కరెక్ట్ కాదు. ఓకే, యనమల రామకృష్ణుడు చెప్తూ ఉన్నారు, ఏదైతే ప్రతి మహానాడికి కూడా కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి, దానికి సంబంధించిన తీర్మానాల రూపంలో పెడుతూ ఉంటామని కూడా యనమల రామకృష్ణుడు చెబుతున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్రన్ టీవీ, అమరావతి.